ఇంపార్టెంట్ కీ పాయింట్స్. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంత ఈజీనా సార్ అని చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇదే స్ట్రక్చర్లో క్లాస్ వినండి. సో పర్సంటేజ్ 5 నిమిషాలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసి ఈ టాపిక్లోకి వెళ్తాను. పర్సంటేజెస్ ఏ పర్సంటేజ్ ఈజ్ ఏ బై 100. ఏ పర్సంటేజ్ ఈజ్ ఏ బై 100. మొత్తం నా ముందు ఉన్నవి 100 పార్ట్స్, నాకు కావలసినవి ఏ పార్ట్స్. నా ముందు ఉన్నవి 100 పార్ట్స్, నాకు కావలసింది ఏ పార్ట్స్. ఏ పర్సంటేజ్ అంటే ఏ బై 100. ఏ పర్సంటేజ్ అంటే ఏ బై 100. మొత్తము నా ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం ఉన్న మార్కులు 100 మార్కులు, నాకు వచ్చిన మార్కులన్నీ 25 మార్కులు. రైట్. బేస్ వాల్యూ గనక 100 ఉంటే, బేస్ గనక ప్రతిదాన్ని 100 తోటి కంపేర్ చేసి నేను మాట్లాడితే దాన్ని నేను ఏమన్నాను? పర్సంటేజ్ అని అన్నాను. ప్రతి దాంట్లో రైట్ మార్కులు 100, నా దగ్గర ఉన్న డబ్బులు 100, స్టూడెంట్స్ క్లాస్లో ఉన్న వాళ్ళు 100 మంది, 100ని అనుకుంటే చేసే ప్రతి ప్రాబ్లంని పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాను. పర్సంటేజ్ అంటే ఏ పార్ట్స్ అవుట్ ఆఫ్ 100 పార్ట్స్, నాకు కావాల్సింది ఏ పార్ట్స్ మొత్తము ఉన్నవి. రైట్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే నాకు కావాల్సింది నీడెడ్, నా దగ్గర ఉన్నవి టోటల్, నాకు కావాల్సింది ఏ పార్ట్స్ ఉన్నది 100 పార్ట్స్. ఇది పర్సంటేజెస్. ఇది పర్సంటేజ్ యొక్క డెఫినేషన్. ఇది పర్సంటేజ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్, ఈ రెండిటి మధ్య తేడా మీకు తెలియాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ ఒకటి, పర్సంటేజ్ పెరిగింది, పర్సంటేజ్ తగ్గింది. దీని మీనింగ్ ఏంటంటే ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్, ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్. ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ పెరిగింది. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే రైట్ ఇక్కడ చూడండి సార్, పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే న్యూమరేటర్లో ఎంత పెరిగింది బై ఇనీషియల్ వాల్యూ, చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ. పర్సంటేజ్ పెరగడము లేకుంటే పర్సంటేజ్ తగ్గడము, పర్సంటేజ్ పెరగడము లేకుంటే పర్సంటేజ్ తగ్గడము అని అంటే డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. ఇదే స్ట్రక్చర్లో రాసుకోండి సార్. డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. ఫ్రాక్షన్లో పై భాగము న్యూమరేటర్ ఎప్పుడూ కూడా పెరుగుతనేమో పాజిటివ్, తగ్గుతనేమో నెగటివ్. న్యూమరేటర్ ఏమో చేంజ్. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. పర్సంటేజ్ అంటే నాకు కావాల్సిందెంత, మొత్తం ఉన్నదెంత, అది పర్సంటేజ్ డెఫినేషన్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. పర్సెంట్ అంటే 100 మీద పెరిగింది. పర్సెంట్ నేను అదే ప్రతి ఒక్కటి 100తో కంపేర్ చేస్తే దాన్ని పర్సెంట్ అని అన్నాను. ప్రతి ఒక్కటి దీంట్లో 100 అయితే ఎంత అవుతుంది? రైట్. ప్రతి ఒక్కటి 100తో కంపేర్ చేస్తే అది పర్సెంట్. ఇంక్రీజ్ అంటే పెరగడము. 100 మీద ఎంత పెరిగింది? 100 మీద ఏ పెరిగింది లేకుంటే 100 మీద ఏ తగ్గింది. ఏ పర్సంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఏ బై 100 డిక్రీజ్. 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ తగ్గింది, 100 మీద ఏ పెరిగింది, 100 మీద ఏ తగ్గింది. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా నేను పర్సంటేజ్ ఫౌండేషన్ క్లాస్లో చెప్పాను. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా, మార్కప్ పర్సంటేజ్ అన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం అన్నా అన్నీ కూడా సేమ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా, మార్కప్ పర్సంటేజ్ అన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అన్నా సేమ్. నేను ఒక వస్తువుని 10 రూపాయలకు కొన్నాను, 2 పెంచాను.
2 పెంచాను. సో ఎంతకు అమ్మాను? 12. ప్రాఫిట్ అన్నా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా సేమ్. మార్కప్ పర్సంటేజ్, నేను ఆ వస్తువుకి 10 రూపాయలు కొన్నాను, అమ్మలేదు, ఆ వస్తువు మీద సీల్ లేదు, ఆ వస్తువు మీద సీల్ లేదు, సీల్ తీసేసి కొత్త సీల్ పెట్టాను 12, 10 కాస్త పెంచాను, 10 కాస్త పెంచాను, మార్కప్ పర్సంటేజ్, 10 కాస్త పెంచాను, మార్కప్ పర్సంటేజ్. ఒక ఫ్రెండ్ గాడికి నేను 100 రూపాయలు అప్పిచ్చాను, నా డబ్బులు వాడు యూజ్ చేసుకుంటున్నాడు, వాడు ఒక నెల తర్వాత నాకు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు, 100 మీద 20 ఎక్స్ట్రా ఇచ్చాడు, 100 మీద ఎక్స్ట్రా ఇచ్చాడు, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100 మీద 20 ఎక్స్ట్రా ఇచ్చాడు, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు ఫండ్ అర్థమవుతే అటు ఇటుగా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ప్రాఫిట్, ఓ వస్తువుని కొన్నాను, కొంత పెంచాను, పర్సంటేజ్ ఇంక్రీజ్. ఒక వస్తువు కొన్నాను, దానిపైన లేబుల్ లేదు, నా కొత్త లేబుల్ పెట్టాను, మళ్ళీ పెంచాను, మార్కప్ పర్సంటేజ్. నేను ఒక అతనికి 100 రూపాయలు తీసుకున్నాను, వాడి డబ్బులు నేను యూజ్ చేసుకున్నందుకు వాడికి ఎక్స్ట్రా ఇస్తున్నాను, 100 మీద ఎక్స్ట్రా ఇస్తున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏవైతే నేను కాన్సెప్ట్లు ఇక్కడ యూజ్ చేస్తున్నాయో ఆటోమేటికల్గా ఈ మూడిటికి అది వర్తిస్తుంది, ఆటోమేటికల్గా ఈ మూడిటికి అది వర్తిస్తుంది. ఐడియా అర్థమైంది కదా సార్? ఆటోమేటికల్గా ఈ మూడిటికి వర్తిస్తుంది. అలానే పర్సంటేజ్ డిక్రీజ్, పర్సంటేజ్ తగ్గడం అన్నా, లాస్ పర్సంటేజ్ అన్నా, డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నా, డిప్రిషియేషన్ పర్సంటేజ్ అన్నా. డిప్రిషియేషన్ అంటే తగ్గింది జనాభా, సపోజ్గా ఏదో ఒక వ్యాధొచ్చో లేకుంటే ఏదో ఒకటై జనాభా తగ్గింది, డిప్రిషియేషన్, జనాభా తగ్గింది, డిప్రిషియేషన్ పర్సంటేజ్ అన్నా సమానము. పర్సంటేజ్ ఇంక్రీజ్, 100 మీద ఎంత పెరిగింది, పర్సంటేజ్ డిక్రీజ్, 100 మీద ఎంత తగ్గింది, 100 మీద ఎంత తగ్గింది. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లాస్, నేను వస్తువుని 10 రూపాయలకు కొన్నాను, అది నేను యూజ్ చేసుకోలేదు, OLXలో దానికంటే తక్కువకు అమ్ముతున్నాను, లాస్ పర్సంటేజ్. నేను కిరాణా షాప్ నడుపుతున్నాను, 20 రూపాయలకు ఒక వస్తువు పెట్టుకున్నాను, నా బామ్మర్ది వచ్చాడు, వాడు నా బామ్మర్ది కాబట్టి ఫ్రీ కూడా ఇవ్వలేను, 20 కూడా ఇవ్వలేను, 15 రూపాయలకు అమ్మాను, అది డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్. నేను ఒకడి దగ్గర అప్పు తీసుకున్నాను, అప్పు నేను టైంకి ఇవ్వలేకపోయాను, 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఆడి దగ్గర నేను 1,00,000 అప్పు తీసుకున్నాను, ఆడికి ఇస్తా అని చెప్పి దాన్ని డ్రాగ్ చేస్తున్నాను. 4 సంవత్సరాల తర్వాత వాడు కలిసి, నువ్వు నాకు ఎట్లయినా 1,00,000 ఇవ్వవు, ఎంతో కొంత ఇయ్యరా బాబు, నీతో తలకాయ నొప్పి ఉన్నది అన్నాడు. నువ్వు వాడికి 70,000 ఇచ్చావు, తీసుకున్నదేమో 1,00,000. సంవత్సరాలు గడిచిపోయింది, ఎంతో కొంత వస్తే చాలు అనుకున్నావు, ఆడికి 70,000 ఇచ్చావు, దాన్ని డిప్రిషియేషన్ అన్నాను. నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్లు యూజ్ చేస్తున్నానో అదే కాన్సెప్ట్లు ఈ మూడింటి మీద కూడా యూజ్ చేస్తాను. దీన్నే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అన్నాను. ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నానో అదే కాన్సెప్ట్ ఈ మూడిటి మీద యూజ్ చేస్తాను. ఇక్కడ మనం క్లాసులో ఏం నేర్చుకున్నాం సార్? పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఏంటి, 100 మీద ఎంత పెరిగింది, 100 మీద ఎంత తగ్గింది. రైట్, నాకు కావాల్సింది ఎంత, మొత్తం ఉన్నది ఎంత, కావాల్సింది బై మొత్తము, అదేమో పర్సంటేజ్. ఉన్న మొత్తం మీద ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా సార్? నేను ఏదైతే స్ట్రక్చర్లో చెప్తున్నానో అదే స్ట్రక్చర్లో మీరు రాసుకోండి, క్లాస్ తర్వాత మీకు అర్థమవుతుంది సిఐ ఎంత నీట్గా సార్ చెప్పాడని.